ఈజ్ రూట్ 2 ఇర్రేషనల్, జస్టిఫై యువర్ ఆన్సర్ అనేది క్వశ్చన్ ఇచ్చాడు. సో ఈజ్ రూట్ 2 ఇర్రేషనల్, ఎస్, రూట్ 2 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. ఓకే, మనం ఏమనుకుంటామంటే బై ద కాంట్రడిక్షన్ మనకేం తెలుసు, రియల్ నెంబర్స్ అంటే రేషనల్ నెంబర్స్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్. సో మనం ఇర్రేషనల్ కాదు అనుకోవాలి, అప్పుడు ఏమవుద్ది, రేషనల్ నెంబర్ అవుతుంది. కాబట్టి మనం ఏమనుకుందామంటే లెట్ రూట్ 2 ఈజ్ ఈక్వల్ టు రేషనల్ నెంబర్. సో రూట్ 2 ఈజ్ ఈక్వల్ టు రేషనల్ నెంబర్ ఏ ఫామ్లో ఉంటుంది, ఏ బై బి ఫామ్లో ఉంటుంది, వేర్ ఏ కామా బి బిలాంగ్స్ టు జెడ్, బి ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. అలాగే దీన్ని సింప్లెస్ట్ ఫామ్లోకి రాసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా 15/20 తీసుకున్నాం అనుకోండి, 5 టేబుల్ 3 టైమ్స్, దీంట్లో 4 టైమ్స్, 3/4. 3కి ఫ్యాక్టర్స్ ఏంటి, 1 3, 4కి ఫ్యాక్టర్స్ ఏంటి, 1 2 4, కామన్ ఫ్యాక్టర్ ఏంటి 1. సో కాబట్టి సింపులెస్ట్ ఫామ్లోకి రాసినప్పుడు ఏబికి కామన్ ఫ్యాక్టర్ 1 మాత్రమే ఉంటుంది. మన టార్గెట్ ఏంటంటే ఈ ప్రాబ్లంలో కామన్ ఫ్యాక్టర్ 1 కాకుండా వేరే నెంబర్ కూడా ఉంది అని చెప్తాం. సో వేరే నెంబర్ కూడా కామన్ ఫ్యాక్టర్ ఉందనుకోండి, అప్పుడు అది రేషనల్ నెంబర్ అవ్వదు కదా. కాబట్టి రూట్ 2 అనేది ఇర్రేషనల్ నెంబరే అని చెప్పడం మన టార్గెట్ అనమాట. రూట్ 2 ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి ఉంది కదా, ఇప్పుడు మనం బోత్ సైడ్స్ ఏం చేద్దామంటే స్క్వేరింగ్ బోత్ సైడ్స్. సో రూట్ 2 ఈ హోల్ స్క్వేర్ ఏ బై బి హోల్ స్క్వేర్. సో స్క్వేర్ రూట్ 2 క్యాన్సిల్ అయిపోద్ది, 2 ఈజ్ ఈక్వల్ టు ఇది ఏ బై బి హోల్ పవర్ ఎం రూపంలో ఉంది కాబట్టి ఏ పవర్ ఎం బై బి పవర్ ఎం అంటే ఏ స్క్వేర్ బై బి స్క్వేర్. ఇలా రాసుకోండి, ఏ స్క్వేర్ బై బి స్క్వేర్. దీన్ని ట్రాన్స్పోజ్ చేయండి, 2b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. ఇది సెకండ్ ఈక్వేషన్ అనుకోండి. ఇప్పుడు మనం స్టెప్ 3 చూద్దాం. స్టెప్ 3 ఇప్పుడు ఏం చేద్దామంటే 2b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఉంది కదా, దీన్ని నేను బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ 2ని అటు తీసుకెళ్దాం, ట్రాన్స్పోజ్ చేయండి. అప్పుడు ఏమవుతుందంటే ఏ స్క్వేర్ బై 2 అవుతుంది అనమాట. ఇక్కడ ఏ స్క్వేర్ బై 2 అంటే ఇఫ్ ఏ స్క్వేర్ ఈజ్ డివిజిబుల్ బై 2 దెన్ ఇప్పుడు ఏమవుతుందంటే ఏ ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 2 అనమాట. కాబట్టి ఇక్కడ మనం దీన్ని అండర్లైన్ చేసుకుందామమ్మా. సో ఏ ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 2, ఏ అనేది 2తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి మనం ఏ బై 2 రాసుకున్నాం అనుకోండి. సో ఏ బై 2 ఈక్వల్ టు దాని యొక్క కోషంట్ ఏమవుతుంది, ఇక్కడ ఖచ్చితంగా డివిజిబుల్ అవుతుంది కాబట్టి కోషంట్ ఏమవుతుందంటే స్థిర సంఖ్య అవుతుంది, దాన్ని మనం కాన్స్టెంట్ అనుకుంటాం అనమాట. దాన్ని సితో సూచిస్తాం. ఇప్పుడు మళ్ళీ దీన్ని ట్రాన్స్పోజ్ చేయండి, ఏ ఈజ్ ఈక్వల్ టు 2c, దీన్ని థర్డ్ ఈక్వేషన్ అనుకోండి. ఇప్పుడు స్టెప్ నెంబర్ 4 అనమాట. మనకి ఏ ఈజ్ ఈక్వల్ టు 2c వచ్చింది కదా, సో సబ్స్టిట్యూట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2c ఇన్ ఈక్వేషన్ 1. సో ఈక్వేషన్ ఏంట్రా అంటే ఫస్ట్ మనం రాసుకున్నాం కదా 2b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. మనం ఏ బదులు 2cని సబ్స్టిట్యూట్ చేయాలి, ఏ బదులు ఏ తీసేసి మనం ఏం చేద్దామంటే సో 2b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ బదులు 2c హోల్ స్క్వేర్. ఇప్పుడు మనం 2 స్క్వేర్ c స్క్వేర్ అని రాస్తాం, ఎందుకని ఏబి హోల్ పవర్ ఎం ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం ఇంటూ బి పవర్ ఎం కాబట్టి 2 స్క్వేర్ ఇంటూ సి స్క్వేర్. 2 స్క్వేర్ అంటే 2 ఇంటూ 2 అనమాట, అంటే 4. సో 4c స్క్వేర్. దీన్ని మనం 2b స్క్వేర్ని రాసేద్దాం, కామన్గా ఉంది కాబట్టి దీన్ని డౌన్ చేసేసుకుందాం. ఇప్పుడు ఏం చేద్దామంటే 2 బోత్ సైడ్స్ 2తో క్యాన్సిలేషన్ చేయండి. 2 టేబుల్ 2లో 1 టైము, 4లో 2 టైమ్స్, దట్ ఈజ్ బి స్క్వేర్ ఈక్వల్ టు 2c స్క్వేర్. సో కాబట్టి మనం ఏం చేద్దామంటే ఇక్కడ 2 ఇటు మల్టిప్లై చేస్తుంది కదా, ట్రాన్స్పోజ్ చేయండి. సో బి స్క్వేర్ బై 2 ఈజ్ ఈక్వల్ టు
సి స్క్వేర్. ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ బి స్క్వేర్ని కానీ 2 డివిజన్ చేస్తే ఇఫ్ బి స్క్వేర్ ఈజ్ డివిజిబుల్ బై 2, then b is also divisible by 2 అనమాట. సో ఇక్కడ b అనేది 2తో డివిజన్ అవుతుంది కాబట్టి 2 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ b అనమాట. ఓకేనా? కాబట్టి ఇప్పుడు మరోసారి చెప్పిన జాగ్రత్తగా రండి. సబ్స్టిట్యూట్ a ఈజ్ ఈక్వల్ టు 2c ఇన్ ఈక్వేషన్ 1. 2b స్క్వేర్ ఈక్వల్ టు a స్క్వేర్ అనేది మనకి ఈక్వేషన్ 1. సో a బదులు మనం 2cని సబ్స్టిట్యూట్ చేయాలి. సో a ఈజ్ ఈక్వల్ టు 2c హోల్ స్క్వేర్. సో మనకేం తెలుసు, ab హోల్ పవర్ m అంటే a పవర్ m ఇంటూ b పవర్ m. కాబట్టి 2 స్క్వేర్ c స్క్వేర్ అవుతుంది. 2 స్క్వేర్ అంటే 2ని 2 సార్లు రాసి మల్టిప్లికేషన్ చేయాలి. 2 ఇంటూ 2 4. సో 4c స్క్వేర్. ఇప్పుడు మనం బోత్ సైడ్స్ 2తో డివిజన్ చేయండి. 2 టేబుల్ 2 ఎన్ని సార్లు పోతుంది, 1 టైం. 2 టేబుల్ 4 ఎన్ని సార్లు పోతుంది, 2 టైమ్స్. సో b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2c స్క్వేర్. ఇప్పుడు ఇక్కడ 2ని లెఫ్ట్ సైడ్కి మూవ్ చేయండి. అంటే ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తుంది కాబట్టి లెఫ్ట్ సైడ్కి మూవ్ అయితే డివిజన్ చేస్తుంది. సో b స్క్వేర్ బై 2 ఈజ్ ఈక్వల్ టు c స్క్వేర్. ఇక్కడ b స్క్వేర్ బై 2 రాస్తాం కదా. ఇఫ్ b స్క్వేర్ ఈజ్ డివిజిబుల్ బై 2, b స్క్వేర్ని కానీ 2తో నిశేషంగా భాగించినట్లయితే b ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 2. b ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 2. కాబట్టి ఇక్కడ bని ఎవరు భాగిస్తున్నారండి, 2. కాబట్టి 2 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ b అవుతుంది. కాబట్టి ఇందాక ఏం చెప్పుకున్నాం మనం, ఇక్కడ a కామా b హ్యావ్ ఏ కామన్ ఫ్యాక్టర్ యాజ్ 2. 2 అనేది ఒక కామన్ ఫ్యాక్టర్గా ఏబీలు ఉన్నవి. 5. బోత్ ఏ అండ్ బి హ్యావ్ 2 యాజ్ కామన్ ఫ్యాక్టర్. 2 అనేది కామన్ ఫ్యాక్టర్ అయిందని మనం తెలుసుకున్నాం. బట్ దిస్ కాంట్రడిక్ట్ ద ఫ్యాక్ట్ ఏ అండ్ బి ఆర్ కోప్రైమ్స్. కోప్రైమ్స్కి 1 ఒక్కటే కామన్ ఫ్యాక్టర్ ఉంటుంది, కానీ 2 కూడా ఒక కామన్ ఫ్యాక్టర్ వచ్చింది. కాబట్టి ఇది తప్పు. సో అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. √2 ఈజ్ నాట్ ఏ రేషనల్ నెంబర్. దట్ ఈజ్ √2 ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్. థ్యాంక్ యూ వెరీ మచ్.